హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్ గురించి చాలామంది చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు. ఈ పీఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న నుంచి లోన్ వరకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూస్తే ఈ వీడియో అయితే అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ పీఎం విశ్వకర్మ స్కీము మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్లో మాత్రమే అప్లై చేస్తారు. ఇది మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ ఎక్కడో తెలుసుకొని మీరు ఈ సిఎస్సి సెంటర్లో పీఎం విశ్వకర్మకు అయితే అప్లై అయితే చేసుకోండి. 2028 వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. మీరు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ పీఎం విశ్వకర్మకు కానీ మీకు ఆన్లైన్కు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి. అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న తర్వాత ఇది జీపీ అండ్ యూఎల్బిలో పెండింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత స్టెప్ డిఎండిసి అని ఉంటుంది. దాని తర్వాత డిఎఫ్ఓ అని ఉంటుంది. అసలు ఈ స్కీమ్కు అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఎవరెవరు వెరిఫై చేస్తారో చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే మీరు అప్లై చేసుకున్న వెంటనే మీ సెక్రటరీకి మెసేజ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. వారు వాళ్ళ లాగిన్లో మీ అప్లికేషన్ వెరిఫై చేసి ఓకే గనక చేసినట్లయితే మీరు రికమెండెడ్ అని మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు గనక రిజెక్ట్ చేసినట్లయితే నాట్ రికమెండెడ్ అని మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ స్టెప్ సిఎస్సిలో మీరు అప్లై అయితే చేయాలి. సెకండ్ స్టెప్ మీ పంచాయతీ సెక్రటరీ కనుక ఓకే చేసినట్లయితే మీది యూఎల్బి జోన్లోకి అయితే వెళ్తుంది. యూఎల్బి జోన్లోకి వెళ్ళిన తర్వాత మీ మండల్లో కూడా వాళ్ళు మీ అప్లికేషన్ని వెరిఫై చేసి ఓకే చేసినట్లయితే మీకు మళ్ళీ కూడా ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. యూఎల్బి జోన్ ఓకే అయినట్లయితే డిఎం అండ్ డిసి పెండింగ్ అని అయితే చూపిస్తుంది. మీరు అప్పుడప్పుడు ఈ పీఎం విశ్వకర్మకు ఎవరైతే అప్లై చేసుకున్నారో లాగిన్ చేసి చెక్ చేస్తూ ఉండండి. మీది పెండింగ్ ఎక్కడుందో రైట్ సైడ్లో పైన చూపించడం అయితే జరుగుతుంది. ఈ డిఎండిసి పెండింగ్ ఓకే అయిన తర్వాత డిఎఫ్ఓ పెండింగ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ డిఎఫ్ఓ పెండింగ్ కూడా వెరిఫై అయినట్లయితే మీకు ట్రైనింగ్కు రమ్మని మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్కు రమ్మని మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ లోపు మీకు ట్రైనింగ్ సెంటర్కి రమ్మని ఫోన్ అయితే చేస్తారు. మన ఛానల్లో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో తెలియకుంటే మీరే ట్రైనింగ్ సెంటర్ వాళ్ళ ఫోన్ నంబర్కి కాల్ చేసి లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకొని ట్రైనింగ్ సెంటర్కి అయితే మీరే వెళ్ళొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అయితే పంచాయతీ సెక్రటరీ ఓకే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అయితే సచివాలయంలో ఓకే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సచివాలయంలో మీరు అప్లై చేయగానే సచివాలయం వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు ట్రైనింగ్కు వెళ్ళిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిన ఒక 10 డేస్ లోపు మీకైతే 4000 రూపీస్ అమౌంట్ మీ అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది. మీరు ట్రైనింగ్ వెళ్ళొచ్చిన తర్వాత 55 డేస్కి మీకు బ్యాంకు నుంచి లెటర్ రావడం జరుగుతుంది. లేదంటే మీరు పోర్టల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీకు మీ లాగిన్లో బ్యాంక్ లెటర్ కూడా రావడం అయితే జరుగుతుంది. లేదంటే మీరే డైరెక్ట్గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంకుకి అయితే వెళ్ళి బ్యాంకులో పీఎం విశ్వకర్మ నుంచి మీరు అప్లై చేసుకున్నారు కదా, లిస్టులో మీ పేరుందా లేదా ఒకసారి అడగండి. వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసేటప్పుడు మీరు రెగ్యులర్గా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నారో అదే అకౌంట్ అయితే ఇవ్వండి. అంటే మీకు 15 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండాలి. ఎందుకంటే 30-40 కిలోమీటర్ దూరంలో ఉంది, మేము అదే బ్యాంక్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామంటే వాళ్ళైతే మేము 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే లోన్ ఇస్తాము, ఎక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని రిజెక్ట్ అయితే చేస్తున్నారు. అయితే చాలామంది ఇప్పుడు బ్యాంకులు మారాయి కదా. ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు ఈ విధంగా మారడం అయితే జరిగింది. చాలామంది అప్లై చేసేటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇచ్చిన వాళ్ళకి, ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి మాత్రం కూడా ఈ 4000 రూపాయలు జమ కావడం అయితే లేదు. అందుకే మీరు అప్లై చేసేటప్పుడు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా అయితే ఇవ్వండి. అయితే లోన్కు రమ్మని ఎవరికైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళకైతే మీ ఐడి కార్డు, మీ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు
మీరు పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫాము, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీ దగ్గరలోని బ్యాంక్‌కి అయితే వెళ్ళండి. వాళ్ళు కొన్ని బ్యాంక్స్ కొటేషన్ తీసుకురమ్మని అంటున్నారు. కొన్ని బ్యాంక్స్ అయితే కొటేషన్ తీసుకురమ్మని చెప్పడం అయితే లేదు. మీకు కొటేషన్ తీసుకురమ్మంటే రూ. 1,00,000 లోపు మీరు అప్లికేషన్ దేనికోసమైతే పెట్టుకున్నారో రూ. 1,00,000 కొటేషన్ అయితే తీసుకురావాలి. అంటే మీరు ఎంత సామాను తీసుకుంటారు, ఏ ఐటెంకి ఎంత అమౌంట్ అవుతుంది, 1,00,000 లోపు అయితే ఫిలప్ చేసి కొటేషన్ అయితే తీసుకొని రావాలి. అయితే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది మాకు ఇంకా ట్రైనింగ్కి రమ్మని ఫోన్ రావడం లేదు, మేము అప్లై చేసి చాలా రోజులవుతుంది, ఇట్లా చాలామంది అంటున్నారు కదా. అయితే ఇది జీపీ నుంచి యూఎల్బీ, యూఎల్బీ నుంచి డిఎం, డిఎం నుంచి డీసీ, డీసీ నుంచి డిఎఫ్ఓ, ఇట్లా ఒక్కొక్క స్టెప్ నుంచి ప్రాసెస్ కావడానికి 1 మంత్ 2 మంత్ టైం అయితే పడుతుంది. మీరు అప్లై చేసిన వాళ్ళు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కనుక ఓకే చేస్తే మీకు రికమెండెడ్ అని మెసేజ్ వస్తే చాలు. మీకు 1 ఇయర్ లోపైనా సరే, 6 మంత్స్ లోపైనా సరే మీకైతే ఖచ్చితంగా ట్రైనింగ్కి రమ్మంటారు. మీకు లోన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లై చేయగానే మీకు వెంటనే ఫోన్ అయితే రాదు. అయితే ఈ పీఎం విశ్వకర్మకి అప్లై చేసుకున్న వాళ్ళకి లోన్ 1,00,000 కావాలనంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ 700 పైనే ఉండాలి. 700 లోపు సిబిల్ స్కోరు లేని వాళ్ళు ఖచ్చితంగా మీకైతే లోన్ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ మీరు ట్రైనింగ్కు వెళ్ళినట్లయితే 4,000 రూపీస్ మీకు రావడం అయితే జరుగుతుంది. 15,000 రూపీస్ కిట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. చాలామందికి ఓచర్ మెసేజ్ రావడం లేదు. మెసేజ్ వచ్చిన బై మిస్టేక్లో ఎవరైనా సరే మీరు డిలీట్ చేసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో భీమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో అదే నెంబర్తోని భీమ్ యాప్లో మీరు రిజిస్టర్ అయినట్లయితే ఈ ఓచర్ పైన క్లిక్ చేయగానే ఈ పీఎం విశ్వకర్మ ఈ ఓచర్ చూపించడం అయితే జరుగుతుంది. మీకు స్కానర్ కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. పీఎం విశ్వకర్మ నుంచి వాళ్ళే వచ్చి ఆ స్కానర్ని స్కాన్ చేసి మీకు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏ కిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కిట్టు మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. పీఎం విశ్వకర్మకు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.